స్మెల్ అంత లేదు అని ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డి ఇదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీ. ఇది మా ఫ్రెండ్ జమీను. ఫార్మర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చినాను ఇక్కడికి. ఈ అన్న బీహార్ నుంచి వచ్చినాడు. 4 years నుంచి పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ. అన్న నాకు వ్యవసాయం నేర్పిస్తావా అని మహేష్ బాబు స్టైల్లో అడిగినాను. ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ జీవితల్లే లాగేసుకుంటది. ఫస్ట్ టాస్క్ యూరియా వేయాలంట ప్రతి చెట్టుకి. యూరియా ఎట్లేసేదని ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్న. ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. స్మెల్ అంత లేదు. ఏంతో రాళ్ళు ఉప్పు ఉన్నట్లుండదు రౌండ్ రౌండ్గా. ఇది యూరియా అంట. ఇవి వేస్తే చెట్లు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏంది సెట్ అవుతుందా? నాకు ఆల్రెడీ ఇరిగిపోయినట్టుందన్నా. జస్ట్ ఒక లైన్ కే ఒళ్ళు ఊనం అయిపోయింది. ఇట్లు కాదు ఇప్పుడు చూపిస్తా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. జస్ట్ 3 లైన్లకే బాడీలో పాటలన్నీ బండపూతులు తిడుతున్నాయి. ఇక్కడ చెట్లకి ఎంతో కొడతాన్నాడు. మనం కూడా ట్రై చేద్దాం. చూసే కట్లు కనపడదు కానీ భారం బానే ఉంది. మంచి జెట్ ప్యాక్ ఉన్నట్టుంది ఇది. నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డి ఇదే. ఎట్లా పడితే అట్లా పెరిగింది. దానికే మందు కొట్టి వేసేస్తాం అన్నిటి. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండగోయ్. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దీకమో నెట్ల దీకమో జాంజగుయేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండ్రో. మస్కోట్లు మంకాళ్ళు పింగుళ్ళు జాంజగండ్రో కుర్రో. ఎంత ముద్దుగా ఉంది చూడండి యావో. దీంట్లోకి ఇప్పుడు నీళ్లు మేత పెట్టాల. ఈ బకెట్ లెక్క దీని తల పట్టదంట. ఫుల్ గా పట్టరాల నీళ్లు. చిన్నదూడ యాలో నీళ్ళు తాగలేదు, పెద్దదానికన్నా ఇస్తామా.
పాపం బాగా దొప్పుకైతానింది అనుకుంటా, పోస్తాంటే తాగేసింది 2 బకెట్లు నీళ్లు. गाय के पानी पिलाने से ना खून मिलता है। गाय को हम हमना पी वो भी 2 बकेट पीते तो पता दिया अभी थोड़ा थोड़ा सा तो दे देखिए दोपहर में फिर ಸ್ವಲ್ಪ रात ಸ್ವಲ್ಪ में ಹಾಕು. ಹಾಂ ಅದಕ್ಕೆ ಹಾಕ್ಬಿಡಿ ಹಂಗೆ ಬಕೆಟ್ ಎತ್ಕೊಂಬಂದ್ಬಿಡಿ. Hey! नहीं अब तो नहीं యాందిరయ్యా पूरा पूरा యాం చేస్తున్నా अच्छा ये पड़े है क्लीन करके ये ఓ ఇట్లా క్లీన్ చేసేది, నేను ఊరికనే చల్లుతా అంటే నీళ్ళు. गोबर बनने लगता है तब देखो वो सूखा है ना उसको भी हम लोग के गाय में అన్న ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంత నీట్గా క్లీన్ చేసి ఆముదం రాస్తున్నాడు. से लेके वो जल्दी जल्दी वो निकलता है ऐसे करके हाय అన్నేస్తారే ఇది నిజంగానే తంతే 1 మంత్ బెడ్ రెస్ట్ గ్యారంటీ నాకు. ऐसे ऐसे कर एक एक भी निकल ऐसे एक ही दोनों में नहीं होता आप इसको करिए इसको करता है सीधा सीधा ऐसे करके सीधा ऐसे नीचे में रखते हैं ऊपर है ना ऊपर उठाती गिर जाता है अब इसका 1 साल से ज्यादा हो गया ना, ये बड़ा हो गया बच्चा है अब दूध कम देता है దీనికి ఎక్కడ నచ్చి తంతుందో అని ఆల్ట్ ఆన్ ఆఫ్ అయ్యి కొట్టుకుంటుంది. అంతే నా అయిపోయింది, ఇంకేం లేవు, అయిపోయింది. ఏంది ఇంకా ఇన్ని పాలు పిండుతున్నాడు ఈ అన్న, నేను అయిపోయినాయి అనుకుంటే. ఈ పిల్లోడు ఆ అన్న కొడుకు పుట్టిన 20 డేస్కే ఫిట్స్ వచ్చినాయంట. అప్పటి నుంచి ప్రతి వారము హాస్పిటల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లోనికి 8 ఇయర్స్, కానీ పసిపిల్లోడితో సమానము. 8 ఇయర్సే కాదు, ఇంకో 80 ఇయర్స్ అయినా ఇంతే ప్రేమగా చూసుకుంటారు. మనకు కూడా ఇలా జరుగుంటే మన పేరెంట్స్ కూడా ఇంతే ప్రేమగా చూసుకునే వాళ్ళు. కంటికి కనిపించే దేవుళ్ళు వాళ్ళు. ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ కోసం వాళ్ళని బాధ పెట్టకండి ప్లీజ్. పేరెంట్స్ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం మీరు. నాకు ఫార్మింగ్ నేర్పించిన దానికి పెద్ద థ్యాంక్స్ అన్న. Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect.